Finally, our wait is over and we are here. This is our houseboat for today. Boys can take this. Girls can take this. Hello everyone, welcome back to our channel. Miduna Vihan Tales. This is our 8th day of our Kerala series and today we are in Kochi. Yeah, so yesterday we have explored Kochi Fort and some beautiful places in Kochi. Ooh la la. Bandargod. Bandargod. Ooh la la. Ooh la la. Right back. అండ్ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు వెళ్ళి ప్రీవియస్ ఎపిసోడ్ చూడండి. అండ్ అంతకు ముందు కొచ్చికి ముందు మేమైతే మునార్ అండ్ తెక్కిలి కూడా ఎక్స్ప్లోర్ చేసాము. సో అవి అయితే చాలా మెమరబుల్ అని చెప్పొచ్చు. బ్యూటిఫుల్ ఎపిసోడ్స్. అండ్ ఖచ్చితంగా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అక్కడికి వెళ్ళి చూడండి తర్వాత. అండ్ ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాము? అలపి. సో అలపి అనగానే అందరికి గుర్తొచ్చేది హౌస్ బోట్. సో యూజువల్గా అంటే అది ట్రెండ్ అయిపోయింది అనమాట హౌస్ బోట్ అన్నది. కాకపోతే కొన్ని ఏన్షియంట్ టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట, చాలా పాత టెంపుల్స్ ఉన్నాయి. సో లేచి రెడీ అయిపోయాము అండ్ పొద్దున వెళ్ళి కొన్ని టెంపుల్స్ అయితే దర్శనం చేసుకొని అండ్ దెన్ వీ విల్ బి చెకింగ్ ఇన్ టు ద హౌస్ బోట్. యా, సో స్టే ట్యూన్డ్. ఇది చాలా బాగుండబోతుంది ఇది. అండ్ కంప్లీట్గా వాచ్ చేయండి. అండ్ మా దగ్గర ఉన్నంత మటుకు అన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో లెట్స్ గో. అండ్ ఫైనలీ హోటల్ నుంచి అయితే చెక్అవుట్ అయిపోయాము. అండ్ దెన్ ఇప్పుడు మనం అలపి హౌస్ బోట్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ ఈ ట్రియోస్ హోటల్కి వచ్చి నుంచి ఆ హౌస్ బోట్ పాయింట్ వచ్చేసి 56 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. సో మనకి ఈజీగా ఒక 1 hour 40 minutes అయితే పడుతుంది. ఇక్కడ వెళ్తూ ఉంటే దారిలో వ్యూ బాగుంది అని చెప్పేసి ఆగుదామని చెప్పేసి దిగామన్నమాట. అండ్ చూస్తే ఆ వాటర్లో జెట్టి వెళ్తుంది. సో ఇంకా 44 కిలోమీటర్స్ అయితే ఉంది మనం
అలపి రీచ్ అవ్వడానికి ఇట్ టేక్స్ హార్డ్లీ 1 hour కదా. అలపి రీచ్ అవ్వడానికి అంటే ఏమనిపిస్తుంది మీకు? ఫుల్ టు ఎక్సైటెడ్, టెంప్టింగ్ ఉంది దట్ వీఆర్ గోయింగ్ టు స్టే ఇన్ బోట్ హౌస్. సో అంతా ప్లానర్, ఐ మీన్ ఆర్కిటెక్ట్ అనాలి, ఈ ట్రిప్ మొత్తానికి ఆర్కిటెక్ట్ మా మేడమే. సో ఏంటంటే అండి, మేము ఈ ట్రిప్ గురించి చెప్పాలంటే ఒక 1 wordలో, స్పెండింగ్ సమ్ టైమ్ విత్ ఫ్యామిలీ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. మనం ఏంటంటే అంటే పిల్లలకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని ఆలోచిస్తాం అందరం. అండ్ సో మనము వాళ్ళ కోసం సేవ్ చేసిన దాంట్లో కొంచెం మళ్ళీ వాళ్ళకే ఒక మంచి మెమరీస్ రూపంలో ఇస్తే ఇట్ ఈస్ డెఫినెట్లీ చెరిషబుల్ ఫర్ లైఫ్ టైం. డెఫినెట్గా అండి. మా ఈ 10 days ఆఫ్ ట్రిప్ అయితే మేము మా పిల్లలకి అండ్ మాకు ఇచ్చుకుంటున్న లైఫ్ టైం మెమరీస్ ఇది. ఇంకోటి చెప్పాలండి మీకు, మేము కేరళ వచ్చి ఇప్పుడు 5 days అవుతుంది కదా. సో ఇప్పుడు మీరు చూసిన టోల్ మాత్రమే పే చేసాం మేము, ఫస్ట్ టోల్ అన్నమాట. అండ్ ఎక్కడ కూడా టోల్స్ లేవు, మరి మేబీ టూరిస్ట్ ప్లేస్ అని లేదా లేకపోతే ఏంటో తెలియదు, కానీ ఫస్ట్ టోల్ పే చేసాం మేము. సో వీఆర్ ఎక్సైటెడ్ టు గో టు బోట్ హౌస్ and see what's in store. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఈ హోటల్ దగ్గర ఆగాము అండ్ క్విక్గా బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం పదండి. అండ్ ఇది వచ్చేసి కేరళ ఫేమస్ పుట్టు అనమాట. ఈ పుట్టు అనేది ట్రెడిషనల్ కేరళ డిష్ అనమాట, విచ్ ఇస్ మేడ్ ఫ్రమ్ రైస్ ఫ్లోర్. ఇక్కడ మనకి కడల కర్రీ అండ్ ఈ పుట్టు అనేది బోత్ ఆర్ ఫేమస్ టిఫిన్స్ ఇన్ కేరళ. అండ్ స్టార్ట్ అయిపోయాము. అండ్ నౌ టైం వచ్చేసి 9:15 అవుతుంది. బట్ మనకి బోట్ హౌస్ చెక్కింగ్ టైం వచ్చేసి 12 o'clock. సో మీన్వైల్ ఈ గ్యాప్లో మనం ఇంకా బోట్ హౌస్ రీచ్ అవ్వడానికి ఇక్కడ నుంచి మనకు 20 minutes అయితే పడుతుంది అంతే. సో ఈ గ్యాప్లో ఏం చేద్దాము అని ఆలోచిస్తూ ఉంటే దెన్ వీ గాట్ అన్ ఐడియా దట్ అలపి ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ టెంపుల్స్, కాబట్టి ఏదన్నా ఒక టెంపుల్ అయితే వెళ్దాము అని దెన్ వీ వర్ సర్చింగ్ అనమాట. దెన్ వీ ఫౌండ్ దిస్ ఫేమస్ ముల్లక్కల్ రాజరాజేశ్వరి టెంపుల్ విచ్ ఈజ్ వెరీ నియర్ టు అలపి బోట్ హౌస్ కూడా. సో ఇది వెళ్ళేసి అక్కడికైతే వెళ్దాము అని చెప్పేసి నౌ వీఆర్ గోయింగ్ టు ముల్లక్కల్ రాజరాజేశ్వరి టెంపుల్. లెట్స్ గో. దిస్ ముల్లక్కల్ రాజరాజేశ్వరి టెంపుల్ అనేది ఈజ్ అ హిందూ టెంపుల్ ఇన్ ముల్లక్కల్, అల్లపూజ, కేరళ అనమాట. ఈ టెంపుల్ అనేది ఈజ్ డిజైన్డ్ అండ్ బిల్ట్ ఇన్ ఓల్డ్ కేరళ స్టైల్లో అయితే బిల్డ్ చేశారు. అండ్ ఈ టెంపుల్ గ్రౌండ్ ప్లేస్ ఏదైతే ఉందో ఇందులో అన్ని జాస్మిన్ ప్లాంట్స్ ఉండేవంట. సో అలా తమిళ్లో జాస్మిన్ అంటే ములాయ్ అండ్ మలయాళంలో ముల్లా అంటారంట. సో అలా దీనికి ముల్లక్కల్ అనే నేమ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనకి ముల్లక్కల్ దేవి అయితే ఉంటుందన్నమాట, దుర్గాదేవి. సో అలా ఈ టెంపుల్కి ముల్లక్కల్ రాజరాజేశ్వరి టెంపుల్ అనే పేరు అయితే వచ్చింది. നമ്മെ മനസ്സു തെളിഞ്ഞരയെന്ന മന്നവനോടുര ചെയ്തു തുടങ്ങി. അറിയാം 4 ദിനത്തിനതപ്പുറം, അറിയാം 4 ദിനത്തിനതപ്പുറം, അറിയാം 4 ദിനത്തിൽ അതപ്പുറം. അറിവുള്ള രജ പുളിയല്ലേതു, അറിയാം 4 ദിനത്തിനതപ്പുറം, അറിവുള്ള രജ പുളിയല്ലേതു. തുടങ്ങി പലവത്തും അവളെ തല്ലി പല്ലുകളത്തൊരു പങ്കച്ചാരുടെ അച്ഛനോട് മകളോട്
சிப்பியவனை உங்கும் கிடைக்கும். అండ్ దర్శనం అయితే అయిపోయింది, బయటకైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనకి బోట్ హౌస్ పాయింట్ వచ్చేసి జస్ట్ 1.5 కిలోమీటర్స్ ఉందన్నమాట. మనం ఒక 5 మినిట్స్లో అయితే అక్కడికి రీచ్ అయిపోతాము. Finally, our wait is over and we are here. This is our houseboat for today. సో ఈ బోట్ మొత్తం మందే ఇవాళ ఒక రోజుకి. సో చూద్దాం. అండ్ మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. హీస్ టామ్. సో తిను ఇక్కడ లోకలైట్ అలపిలో. హీ హాజ్ లైక్ 5 to 10 బోట్స్. అండ్ ఎవరైనా ఇక్కడికి వస్తే అయితే నేను కాంటాక్ట్ అవ్వచ్చు. దిస్ ఈజ్ నాట్ ఎ ప్రమోషన్, ఎ జెన్యూన్ ఫీడ్బ్యాక్. అండ్ హీస్ అ వెరీ గుడ్ పర్సన్. Okay, you can reach him. I'll give you the details of this person and you can reach out to him. అలపి, అసలు అలపి కేరళ అనగానే హౌస్ బోట్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ప్రాబబ్లీ కమ్స్ ఇన్ టు యువర్ మైండ్ కదా. అసలు మన టూరిస్ట్ మాత్రమే వీటిని హౌస్ బోట్స్ అని పిలుస్తాము, కానీ ఇక్కడున్న లోకల్స్ ఏమంటారో తెలుసా, కెట్టు వలం అని పిలుస్తారు. కెట్టు వలం అంటే ఏంటంటే కెట్టు టైడ్ విత్ రోప్స్, వల్లెం అంటే బోట్ అన్నమాట. తాడ్లతో కట్టిన బోట్ని కెట్టు వలం అనే అంటారు. One, two, three. 1, 2, 3. Say. No, right? Boys can take this. Girls can take this. Hey. సో లంచ్ టైం అండి. ఇప్పుడు మనకి బోట్ హౌస్లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. చూడండి, అదేదో ఫిష్ ఫ్రై ఉంది, అండ్ దెన్ సాంబార్, ఇది ఆలూ కర్రీ, అండ్ ఇది లాంగ్ బీన్స్, అదొక వచ్చేసి క్యాబేజ్ ఫ్రై, అండ్ మంచి సలాడ్ ఇచ్చారు, అండ్ పిక్కల్ ఉంది, అండ్ కర్డ్ ఉంది, పైనాపిల్ కూడా కట్ చేసి అయితే ఇచ్చారు మంచిగా. సో లంచ్ టేస్ట్ చేద్దాము. యూజువల్గా బోట్ హౌస్లో మంచి ఫుడ్ అయితే దొరుకుతుంది మనకి. సో టేస్ట్ చేసేసి అండ్ దెన్ చెప్పేస్తాం. Let's start with fish. Fish, Vinu, you want fish? Mommy, I only eat myself. Honey, My body you should be careful. Untai mullulu untai. That's what I'm telling you. Honey, be careful while eating.
ఈ హౌస్ బోట్స్ అనేవి అప్పట్లో వర్ యూస్డ్ టు ట్రాన్స్పోర్ట్ కార్గోస్ అన్నమాట. బట్ టుడే ఇట్ హ్యాస్ బికమ్ అ ఫ్లోటింగ్ హోటల్. ఈ బోట్ హౌసెస్ అన్నీ ఫ్లోటింగ్ హోటల్స్గా మారకముందు ఇక్కడున్న లోకల్స్కి ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఓన్లీ ఇదే కాబట్టి వాళ్ళ డైలీ నీడ్స్కి కావాల్సిన రైస్ కానీ పల్సెస్ కానీ ఇంకా ఏవైనా కూడా ఓన్లీ త్రూ ఈ హౌస్ బోట్సే ట్రాన్స్పోర్ట్ అయ్యేవి. అండ్ కమింగ్ టు దిస్ బోట్ హౌస్ డీటెయిల్స్, ఈ బోట్ హౌస్ చెక్ ఇన్ టైమింగ్స్ వచ్చేసి 12 o'clock in the afternoon అండ్ చెక్అవుట్ వచ్చేసి 9 AM అనమాట. అండ్ విచ్ ఇన్క్లూడ్స్ మనకి ఇప్పుడు ఆఫ్టర్నూన్ వస్తాం కాబట్టి లంచ్ ఉంటుంది అండ్ దెన్ ఈవినింగ్ స్నాక్స్ ఉంటుంది. వాళ్ళు మెనూ అయితే మనకి మనం బుక్ చేసుకున్నప్పుడే పంపిస్తారనమాట లిస్ట్లో. ఐ మీన్ లంచ్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అండ్ స్నాక్స్ టైంలో ఏమేమి ఇస్తారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 9కి చెక్అవుట్ కాబట్టి యూ విల్ బీ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఆ బ్రేక్ఫాస్ట్లో కూడా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కూడా మనకు ముందే పంపిస్తారు. సో ఇదే అండి మా బోట్ హౌస్. కొంచెం ముందు ట్రావెల్ అయిన తర్వాత కొన్ని స్పాట్స్ అలా ఉంటాయి అన్నమాట. సో కొంచెం సేపు అలా మనని ఆపుతారు. సో ఇక్కడైతే ఆపారు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అండ్ రైట్ సైడ్ ఫుల్ గ్రీనరీ ప్యాడీ ఫీల్డ్. లుక్ అట్ దిస్ వ్యూ, బాబా క్రేజీ సూపర్ ఉంది అసలు. చుట్టూ మొత్తం గ్రీనరీ అండ్ ఈ పక్కనే మనకి గుడి ఉందన్నమాట. గుడిలోంచి మనకి దేవుడు పాటలు కూడా వినిపిస్తున్నాయి. ఎంత కామ్గా సైలెంట్గా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎంత హాయిగా ఉంది కదా అసలు. రియల్గా ఇక్కడున్న లోకల్స్ మాత్రం ఎంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు వాళ్ళు. ఎలాంటి పొల్యూషన్ లేదు. లక్కీ, దే ఆర్ రియల్లీ లక్కీ అసలు. హౌస్ బోట్స్ అన్నీ ఫ్లోటింగ్ హోటల్స్గా మారిపోయిన తర్వాత లోకల్స్ అందరూ ఇలా ఈ బోట్స్ త్రూవే వాళ్ళు మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుందన్నమాట. ఇది ఎవ్రీ 10 minutesకి ఒకసారి అయితే ఉంటుందన్నమాట.
నౌ ఇట్స్ స్నాక్ టైం. ఇప్పుడే మళ్ళీ రిటర్న్ బోట్లోకి వచ్చాము. ఇక్కడ పక్కన వ్యూ మాత్రం క్రేజీ ఉంది అసలు. అన్ని పొలాలే ఉన్నాయి, ఎక్కడో ఒక్కటి దూరంలో అలా ఇల్లులు కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ అన్ని బోట్స్ ఇలా వెళ్తూ ఉంటే నైట్ అయింది కదా, అన్ని లైట్స్ ఆన్ చేసి ఫుల్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. అండ్ దెన్ మేము బోట్లోకి వచ్చేంత వరకు స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఆనియన్ పకోడా విత్ కాఫీ, నైస్ కాంబినేషన్. టేస్ట్ కూడా చాలా బాగుంది. వీళ్ళు చెఫ్లోనే హైర్ చేసుకుంటారంటే అంటే కుకింగ్కి మంచి చెఫ్లోనే హైర్ చేసుకుంటారు వీళ్ళు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఆఫ్టర్నూన్ లంచ్ వాస్ ఆల్సో టూ గుడ్. ఇప్పుడు కూడా మస్తుంది. వర్త్ ఇట్ అండి జర్నీ అయితే. సూపర్ అసలు. సో నౌ ఇట్స్ డిన్నర్ టైం. డిన్నర్ వచ్చేసి మనకి చికెన్ కర్రీ అండ్ బెండకాయ ఫ్రై, దీస్ ఆర్ చపాతీస్ అండ్ పప్పు, వైట్ రైస్, కర్డ్. ఏంటి పిల్లలు కనపడట్లేదని అనుకుంటున్నారా? వాళ్ళు ఫుల్ ఆడి ఆడి అలసిపోయారు. సో తొందరగా తినిపించేసాను, పడుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మేమైతే డిన్నర్ చేయాలి అండ్ మేము కూడా ఫుల్ టైర్డ్ అయ్యాము, పడుకోవాలి. అండ్ మార్నింగ్ వ్యూ చాలా బ్యూటిఫుల్ ఉంటుందంట. సో మార్నింగ్ చూద్దాము. అండ్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇది అన్నమాట ఇవాళ డే మొత్తము మనము బోట్ హౌస్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. అండ్ ఇది మాత్రం చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బికాస్ ఏమీ చేయకుండా, ఎక్కడికి వెళ్ళకుండా ఒకే చోటు ఉండి జస్ట్ వాటర్ని చూస్తూ అలా ఉండిపోయామన్నమాట. వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. అంటిల్ దెన్, స్టే సేఫ్, స్టే హ్యాపీ, బాయ్.